MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో చాలామంది పిల్లల్లో ఇంట్లో చూసుకున్నట్లయితే గ్రోత్లో చాలా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరు కొంచెం హైట్గా ఉండడం, లేదా ఒకరు బొద్దుగా ఉండడం, ఒకరు ఎప్పుడు సిక్ అవ్వడం, ఒకరు హెల్దీగా ఉండడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మనకి పిల్లలకి అసలు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, దట్టు 10 years లోపు, లేదా మోస్ట్ చాలా ప్రీషియస్ టైం అంటే 5 years 6 years వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళ గ్రోత్ కానీ హైట్ కానీ వీటిలో చేంజెస్ అనేవి కరెక్ట్గా ఉంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ ఊహా, క్లినికల్ డైటీషియన్, ఇంకా లాక్టేషన్ కన్సల్టెంట్. సో మెడికవర్ హాస్పిటల్ నుంచి మాట్లాడేద్దాం. నమస్తే అండి. సో 1 by 1 డిస్కస్ చేద్దాము. ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఒకరు చాలా హెల్దీగా ఉంటారు, సిక్ అవ్వరు చాలా తొందరగా. కొంతమంది ఊరికే సిక్ అవుతూ ఉంటారు, ఎక్కువ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ ఈ రెండిట్లో? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇమ్యూనిటీ అనమాట. ఇమ్యూనిటీ కూడా ఎలా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఫుడ్ విచ్ వి టేక్. బేసికలీ ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు, సో ఎక్కువగా ఏం తింటున్నారు, అది కూడా మెయిన్ కన్సిడర్ చేయాలి ఇక్కడ. సో ఎలా ఉంటుంది అని అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం చూసిన పిల్లలు అయితే జంక్కి ఎక్కువ అలవాటు పడిపోయారు. సో ఐదర్ దే విల్ ఈట్ చాక్లెట్స్ లాంటివి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, ఈవెన్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా లైక్ ఈ మంచూరియా అని, న్యూడిల్స్ అని, సో ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో మనం స్పెషలీ ఇమ్యూనిటీ బాగా బిల్డ్ అవ్వడానికి మనకి 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ సిరల్స్ అంటాము, మన రైస్, వీట్, జవార్, బాజ్రా ఇవన్నీ దాంట్లోకి వస్తాయి. సో పల్సెస్, మన పప్పులు ఇవన్నీ ఏదైతే ఉంటాయో అన్ని టైప్స్ ఆఫ్ పప్పులు వస్తాయండి దీంట్లో. దెన్ అగైన్ థర్డ్ వచ్చేసి మనకి వెజిటేబుల్స్. ఓకే, వెజిటేబుల్స్ ఉంటాయి, అగైన్ ఫ్రూట్స్ ఉంటాయి, అండ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ అనమాట. సో ఇవి 5 ఫుడ్ గ్రూప్స్ ఉంటాయి. సో దీంట్లో స్పెసిఫిక్గా మనం ఎలా ఇవ్వాలి అంటే పిల్లలకి ఇచ్చే ప్రతి మీల్లో కార్బ్స్, ప్రోటీన్స్, ఫైబర్, ఏదైతే నేను ఇప్పుడు మీకు డైరీ ప్రోడక్ట్స్ ఇవి చెప్పాను చూడండి, కాల్షియం, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా చూడాలి. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం లంచ్ ఇస్తున్నాం అనుకోండి, లంచ్లో వచ్చేసి వీసి కర్రీ తక్కువ తింటారు, రైస్ ఎక్కువ తింటారు కొంతమంది పిల్లలు. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ అవ్వదు పిల్లలకి మెయిన్గా. సో దాంట్లో ఏం చేయొచ్చు అని అంటే, సో 1:1 రేషియో. ఇప్పుడు రైస్ ఎంత పెడుతున్నామో పిల్లలు హార్డ్లీ ఎంత తింటారు, హార్డ్లీ 1 కప్. ఓకే, సో ఆ 1 కప్ 1:1 రేషియోలో మనం కర్రీ కూడా ఇచ్చేలాగా చూడాలి. సో అలాగా, అండ్ కంపల్సరీ ఒక దాల్ కానివ్వండి, సాంబార్, ఏదో ఒక ప్రోటీన్ ఆప్షన్. సో సపోజ్ నాన్ వెజ్ ఇస్తున్నాం అనుకోండి, ఐదర్ 1 ఎగ్ కానివ్వండి, లేదు ప్రెఫరబుల్లీ ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ చికెన్ కానివ్వండి, లేదు ఫిష్ ఇవ్వచ్చు, ఈవెన్ రెడ్ మీట్, మటన్ ఇవ్వచ్చు. సో పిల్లలకి అలా ఏదో ఒక ప్రోటీన్ ఆప్షన్. సో కార్బ్ ఎనీవే మనకి రైస్లోంచి వచ్చేస్తుంది. రైస్ కాకుండా ఇంకేమైనా మనం వెరైటీస్ ఇవ్వచ్చు సీరియల్స్ ప్లేస్లో అంటే కనుక వీ కెన్ గివ్ రోటీస్ లాంటివి, జొన్న రొట్టెలు కానివ్వండి, చపాతీస్ కానివ్వండి స్పెసిఫికలీ. ఓకే, ఆర్ ఎల్స్ బాజ్రా రోటీ. సో ఇలాంటివి మీరు ప్రిఫర్ చేయొచ్చు. దెన్ అగైన్ సాలడ్ ఉండాలి కంపల్సరీ. ఎక్కువగా పిల్లలు ఏంటంటే ఈ పచ్చి కూరగాయలు, సాలడ్స్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేయరు. సో మనం ఇప్పుడు చూసినట్టే జంక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అలా ఎక్కువగా ఆకుకూరలు ఉండేలాగా చూడాలి. సో ఐదర్ ఏదన్నా కుకుంబర్ కానివ్వండి, క్యారెట్, ఏదో ఒకటి సాలడ్ లాగా, స్ప్రౌట్స్, ఈవెన్ స్ప్రౌట్స్ కూడా ఇవ్వచ్చు. సో అట్లా ఒక పోర్షన్ ఆఫ్ అది. అండ్ ఆల్సో కర్డ్, డైరీ వచ్చేసి ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆయిల్ ఆర్ ఘీ, మనం ఎనీవే కుకింగ్లో ఆయిల్ యూస్ చేస్తాము. సో ఈవెన్ ఘీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఈ అన్ని ఫుడ్ గ్రూప్స్ తిన్నప్పుడే ఇట్ వుడ్ మేక్ ఎ బ్యాలెన్స్డ్ మీల్ అనమాట. సో అప్పుడే న్యూట్రిషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది పిల్లల్లో. సో అలా అన్ని మీల్స్లో అలా ఇంక్లూడ్ చేసి తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. సో కొంత బేబీస్ ఏంటంటే ఎక్కువగా సిక్ అవుతారు, లైక్ ఐదర్ ఎక్కువగా జలుబు చేయడము, లేదు అంటే ఫీవర్ కేసెస్ కానివ్వండి,
ఎక్కువగా సిక్ అవ్వడం, లేకపోతే అబ్డామినల్ డిస్కంఫర్ట్స్ కానివ్వండి, సో అలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ప్రాపర్గా అన్నీ తీసుకుంటామో, లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ 5 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు, అండ్ మన ప్లేట్ చూడగానే ఏంటంటే ఒక కలర్ఫుల్గా ఉండాలి. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా ప్రాపర్గా ఉంటుంది. ఓకే, ఈవెన్ అకాడమిక్ స్కూల్లో కానివ్వండి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు ప్రాపర్ మీల్ తీసుకున్నప్పుడు. అండ్ మీల్స్లో కూడా స్పెసిఫిక్గా బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఇన్ అ డే. వి సీ ఇప్పుడు నవడేస్ ఈ హరీ బరీ ఈ వరల్డ్లో ఎలా ఉంటుందంటే బ్రేక్ఫాస్ట్ అసలే ఎవరు ప్రిఫర్ చేయరు, స్కిప్ చేసేస్తారు. సో ఐదర్ వి సీ డైరెక్ట్ లంచ్ ఆర్ బ్రంచ్. సో లంచ్ బ్రంచ్ ఇలా ఎక్కువగా తీసుకోవడం చూస్తున్నాం. సో బట్ యూ షుడ్ నెవర్ స్కిప్ ద బ్రేక్ఫాస్ట్. సో మీరు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు చూడండి, నైట్ అంతా మనం ఏం తినము, సో వీ వుడ్ బి ఆల్మోస్ట్ ఇన్ ద ఫాస్టింగ్ స్టేజ్ అనమాట. సో మార్నింగ్ టైంలో ఫస్ట్ మీల్ విచ్ వీ ఈట్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఓవరాల్ హెల్దీగా, ఓవరాల్ రోజంతా ఎనర్జెటిక్గా సో అలా ఉంటుంది. సో దట్ వీ కెన్ జస్ట్ కాన్సన్ట్రేట్ మోర్ అనమాట ఆన్ స్టడీస్ కానివ్వండి, ఆన్ అవర్ అకాడమిక్స్. సో వర్క్ వైజ్గా అలాగా ప్రిఫర్ చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలి, అండ్ లంచ్ ఇన్ అ మీడియం క్వాంటిటీ. ఓకే, అండ్ డిన్నర్ మీరు ఐదర్ లైట్ మీల్స్ చేయొచ్చు ఫర్ పిల్లలు, లైక్ టిఫిన్ ఐటమ్స్ లాంటివి అలాంటివి ఏమన్నా. బట్ అడల్ట్స్ ఇఫ్ అట్ ఆల్ మీరు మార్నింగ్ నుంచి ఒక కంఫర్టబుల్గా తీసుకున్నారు అంటే ఒక లైట్ స్నాక్ ఆర్ స్కిప్ చేసినా పర్వాలేదు. బట్ మేక్ ష్యూర్ పిల్లల్లో కూడా ఏంటంటే మధ్యలో కంపల్సరీ స్నాక్స్ ఉండాలి. సో మిడ్ మార్నింగ్ స్నాక్, ఇప్పుడైతే బ్రంచ్ అనుకున్నాం చూడండి, ఆ టైంలో ఏదన్నా నట్స్ లాంటివి ఆర్ ఎనీ ఫ్రూట్ లాంటిది. సో ప్రెఫరబుల్లీ a glass of buttermilk or lassi, anything is fine. సో అట్లాగా మిడ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ఆర్ మ్యాండేటరీ, అండ్ టైమ్ టు టైమ్ స్లీప్ కూడా ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ ద మోస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకుంది సిక్ అవ్వకుండా ఉండడం, కొంచెం సన్నగా ఉండడం, లావుగా ఉండడం గురించి. నెక్స్ట్ వన్ హైట్ చేంజెస్ అనమాట. కొంతమంది ఇద్దరు ఉన్నప్పుడు 6 feet ఉంటారు, లేదా 5 feet 5.5 ఉంటారు. కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు. ఇప్పుడు ఇది జెనెటికల్ గా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే నిజంగా? యాక్చువల్లీ 90% జెనెటిక్స్ ఉంటుందండి వెన్ ఇట్ కమ్స్ టు హైట్, అండ్ ఓన్లీ మేబీ 10% or 5% ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ అనమాట. సో ప్రాపర్ ఇంటేక్ లేకపోవడం వల్ల అలా కూడా ఉంటుంది. బట్ ఇన్ రేర్ కేసెస్ అండి, నాట్ లైక్ వెరీ షూర్ అని చెప్పలేము. ఇట్ వుడ్ బి ఇన్ లైక్ వెరీ రేర్ కేసెస్. బట్ పిల్లల్లో ఏంటంటే 19 years వరకు ఆ గ్రోత్ స్పాట్ అనేది ఉంటుంది. సో 19 వరకు వీ కెన్ సీ దట్ గ్రోత్ అనమాట. సడన్ గా ఇప్పుడు చూడండి, 10 years బాబు అప్పటి వరకు షార్ట్ గా ఉంటాడు, 12 years వచ్చేసరికి సడన్ గా దేర్ వుడ్ బి అ గ్రోత్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద గ్రోత్ స్పాట్ అండ్ జెనెటిక్స్ అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో లైక్ ఎప్పుడైతే మీరు అన్నారు ఫర్ సపోజ్ 10 years to 14 years బాగా పీక్ టైం అనుకోండి, ఏదైనా బరువులు మోయడం కొంతమంది చేస్తూ ఉంటారు, లైక్ ఏదైనా వెయిట్స్ క్యారీ చేయడం వల్ల హైట్ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందా? నో అలా ఏముండదండి. సో వెయిట్స్ ఆ ఏజ్కి ఇట్స్ నాట్ ప్రిఫరబుల్ ఫస్ట్ థింగ్. బట్ ఇప్పుడు కొంచెం జిమ్ అని అదని పిల్లలు దే ఆర్ లైక్ గెటింగ్ యూస్ టు దాట్. బట్ నాట్ ప్రిఫరబుల్ స్పెసిఫికలీ అట్ దట్ ఏజ్. కొంచెం ఒక 20+ అట్లా క్రాస్ అయితే వీ కెన్ జస్ట్ ప్రిఫర్ దెమ్ ఫర్ లిఫ్టింగ్ అండ్ ఆల్ దాట్, ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ అంటే. ఓకే, ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీతో ఇంకొన్ని వీడియోస్ చేసేలాగా మనం ప్లాన్ చేద్దాం, అండ్ అవేర్నెస్ కల్పించేలా కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.